హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ విత్ మానస. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సూక్ష్మజీవులు లేదా మైక్రో ఆర్గానిజమ్స్. ఈ సూక్ష్మజీవులు అనేవి కంటికి కనబడని చిన్న జీవులు. ప్రకృతిలో ప్రతి చోట ఇవి ఉండడం జరుగుతుంది. అండ్ ఇవి ఉపయుక్తమైనవి మరియు హానికరమైనవి రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది. మనం సూక్ష్మజీవులు వాటి రకాలను చూద్దాము. కంటికి కనిపించని అతి చిన్న జీవులనే మనం సూక్ష్మజీవులు అంటారు. అయితే వీటిని కేవలం సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే చూడగలం. సూక్ష్మజీవులు అనేవి ప్రకృతిలో విస్తృతంగా ఉంటాయి. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే మట్టి, నీరు, గాలి, మన ఆహారం, మన శరీరం మొదలైన వాటిలో ఇవి ఉంటాయి. అందులో మనం సూక్ష్మజీవుల రకాలను చూసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ వన్ ఈజ్ బ్యాక్టీరియా. ఇవి ఏకకణ జీవులు. విభజన ద్వారా వేగంగా పెరగడం జరుగుతుంది. ఇవి ఎగ్జాంపుల్ ఈకోలై, లాక్టోబాసిల్లస్. వీటి వల్ల లాభాలు ఏంటంటే పెరుగు, పాలు, లోకస్ ఔషధాలు తయారు చేయడంలో ఉపయోగపడతాయి. అండ్ నష్టాలు ఏంటంటే వ్యాధులను పుట్టిస్తాయి. సెకండ్ వన్ ఈజ్ శిలీంధ్రాలు లేదా ఫంగి. ఇవి ఏకకణ లేదా బహుకణ సూక్ష్మజీవులు. కొన్ని శిలీంధ్రాలు ఆహారాన్ని పాడు చేస్తాయి. ఎగ్జాంపుల్ ఈస్ట్, బ్రెడ్ మోల్డ్ అండ్ పెన్సిలియం. కొన్నిటి వల్ల లాభాలు ఉంటాయి, కొన్నిటి వల్ల నష్టాలు ఉంటాయి. అయితే లాభాలు, ఈస్ట్ ద్వారా మనం బ్రెడ్ తయారు చేసుకుంటాం. పెన్సిలియం నుండి పెన్సిలిన్ అనే ఔషధాన్ని తయారు చేసుకుంటాం. థర్డ్ వన్ ఈజ్ ప్రోటోజోవా. ఇవి ఏకకణ జీవులు. ఇవి జలాల్లో జీవిస్తాయి. ఉదాహరణకు అమీబా అండ్ పారమీషియం. కొన్ని ఉపయుక్తమైనవి, కొన్ని వ్యాధులను కలుగజేస్తాయి. మలేరియా పరాన్నజీవిని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు దీనికి. నెక్స్ట్ శైవలాలు, ఫోర్త్ వన్. జలాల్లో కనిపించే ఫోటోసింథసిస్ చేసే సూక్ష్మజీవులు ఇవి. అంటే నీటిలో కనిపించే ఫోటోసింథసిస్ చేసే జీవులని శైవలాలని చెప్పుకోవచ్చు. ఇవి ఏకకణ లేదా బహుకణ రూపంలో ఉండడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ స్పైరోగైరా అండ్ క్లాడోమోనస్. వీటి వల్ల లాభం ఏంటంటే ఆహారంగా మరియు ఆక్సిజన్ ఉత్పత్తిలో కూడా సహాయపడడం జరుగుతుంది. ఆల్గే లేదా శైవలాలు. ఫిఫ్త్ వన్ వైరస్లు. ఇవి సూక్ష్మమైన జీవులు, అంటే అన్నిటికంటే అతి సూక్ష్మమైన జీవులుగా వైరస్లను చెప్పుకోవచ్చు. స్వతంత్రంగా పెరగలేవి. ఇవి ఇతర జీవుల కణాలలోకి ప్రవేశించి మాత్రమే పెరుగుతాయి. మనకి వైరస్లలో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే కరోనా వైరస్. ఇది అతిథేయులోకి చేరినప్పుడు మాత్రమే ఇది యాక్టివ్ అయిపోతుంది. నార్మల్గా ఉన్నప్పుడేమో స్తబ్దంగా ఉంటుంది, అంటే నిర్జీవంగా ఉంటుంది. ఏదైనా ఒక అతిథేయులోకి వెళ్ళినప్పుడు మాత్రమే దీంట్లో చర్యలు అనేవి జరగడం, అంటే దీంట్లో విభజన జరిగి ఇంకా అది శక్తివంతంగా మారుతూ ఇంకా నెక్స్ట్ జనరేషన్ని ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి మనకు ఇన్ఫ్లుయెంజా వైరస్ అండ్ కరోనా వైరస్. వీటి వల్ల నష్టం ఏంటంటే అనేక రకాల వ్యాధులు అనేవి కలుగజేస్తాయి. మనం ఇవి ఎక్కడెక్కడ ఉంటాయో ఒకసారి మళ్ళీ చూసుకుంటే మట్టి, నీరు, గాలి, ఆహారం, మన శరీరం, పాలు, పెరుగు మొదలైన వాటిల్లో ఇవి కనిపించడం జరుగుతుంది. సూక్ష్మజీవుల యొక్క ప్రాధాన్యం చూసుకుందాం. వీటి ఉపయోగాలు, నష్టాలు రెండు రకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఉపయోగాలు చూసుకుందాం. ఆహార పదార్థాల తయారీలో సహాయపడతాయి. పెరుగు, పాలు తయారీలో ఇవి ఉపయోగపడతాయి. అండ్ ఔషధాల తయారీలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. పెనిసిలియం అండ్ టీకాలు తయారీలో కూడా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. అండ్ మట్టికి సారాన్ని పెంచుతాయి, అంటే నైట్రోజన్ స్థాపనకు కూడా మనకి సూక్ష్మజీవులు ఉపయోగపడడం జరుగుతుంది. పర్యావరణ పరిశుభ్రతలో కూడా సహాయపడడం జరుగుతుంది. ఇవి నష్టాలు. వీటి వల్ల నష్టాలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. వివిధ వ్యాధులను కలుగజేస్తాయి. అంటే ఎగ్జాంపుల్కి క్షయ, టైఫాయిడ్, కలరా, ఫ్లూ అనే వ్యాధులను కూడా కలిగించవచ్చు. ఈ సూక్ష్మజీవులు కలిగించడం జరుగుతుంది. అండ్ ఆహార పదార్థాలను పాడు చేస్తాయి. పంటలకు, పశువులకు నష్టం కలిగిస్తాయి. కొన్ని రకాల అలర్జీలు, విషపూరిత ప్రభావాలు కలుగజేయడం జరుగుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే సూక్ష్మజీవులు అనేవి అతి చిన్నవి. అండ్ ఇవి సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలుగుతాం. నార్మల్గా వీటిని చూడలేము మనము. కొన్ని మనకు మేలు చేస్తాయి, కొన్ని మనకు హాని చేస్తాయి. పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను కూడా నివారించవచ్చు. సూక్ష్మజీవులను చూడడానికి ఉపయోగించే పరికరాన్ని మనం సూక్ష్మదర్శిని
అంటాం. అయితే ఇక్కడ చూసిన వివిధ రకాల సూక్ష్మజీవులలో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా సూక్ష్మదర్శినిలో కనిపించే ఏకకణ జీవి. ఇది భూమిపై అత్యధికంగా ఉండే జీవుల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇవి మట్టిలో, నీటిలో, గాలిలో, మన శరీరంలో, ఆహార పదార్థాలు, ఇది ఎక్కడైనా జీవించవచ్చు బ్యాక్టీరియాలు. బ్యాక్టీరియాలకు స్పష్టమైన కేంద్రకం అనేది ఏమి ఉండదు. వీటి పరిమాణము, నిర్మాణం సాదాసీదాగానే ఉండడం జరుగుతుంది. అయితే ఈ బ్యాక్టీరియాలకు పేర్లను ఎలా పెట్టారంటే వాటి ఆకారాలను ఆధారంగా చేసుకొని వీటికి పేర్లను పెట్టడం జరిగింది. అలాంటి కొన్ని రకాలను చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్గా మనము. ఫస్ట్ గోళాకార బ్యాక్టీరియా. గోళాకార బ్యాక్టీరియా అంటే రౌండ్గా ఉండే బ్యాక్టీరియాలు. వీటికి ఎగ్జాంపుల్ స్ట్రెప్టోకోకస్. అండ్ సెకండ్ దండాకార బ్యాక్టీరియా. దండాకార బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈకోలై. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ సర్పిలాకార బ్యాక్టీరియా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పైరిల్లం. స్పైరిల్లం అనే బ్యాక్టీరియా సర్పిల్ ఆకారంలో ఉండడం జరుగుతుంది కాబట్టి దీన్ని స్పైరిల్లం అంటారు. నెక్స్ట్ కామా ఆకార బ్యాక్టీరియా. దీనికి ఎగ్జాంపుల్ విబ్రియో కలరే. విబ్రియో కలరే అనే బ్యాక్టీరియా. నెక్స్ట్ స్పైరోకిట్ బ్యాక్టీరియా. స్పైరోకిట్ అంటే స్పైరల్ చూస్తాం కదా మనం, అలా స్పైరల్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని స్పైరోకిట్ బ్యాక్టీరియా అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రెపోసిమా. నెక్స్ట్ స్పా ఆకారం బ్యాక్టీరియా. ఎగ్జాంపుల్ స్ట్రెప్టోమైసిస్. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన బ్యాక్టీరియాలకు ఉదాహరణలు చూద్దాం. వాటిలో లాక్టోబాసిల్లస్ ఒకటి. ఇది పాలు, పెరుగు పులియబెట్టడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రైజోబియం బ్యాక్టీరియా. ఇది పప్పుధాన్యాల యొక్క వేరు వద్ద నివసించి నత్రజని స్థాపన లేదా స్థిరీకరణను చేయడం జరుగుతుంది రైజోబియం బ్యాక్టీరియా. మనకి ఇది ఎక్కువగా ఇక్కడ వేరుశనగలో ఈ రకమైన రైజోబియం బ్యాక్టీరియా వేరుబుడిపల్లో ఉండడం అనేది మనం గమనించవచ్చు. నైట్రోసోమోనస్ అంటే ఏంటంటే ఇది నత్రజని సంయోగాలను నైట్రేట్లుగా మారుస్తుంది. నెక్స్ట్ నైట్రోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నైట్రేట్లను నైట్రైట్లుగా మారుస్తుంది. నెక్స్ట్ సాల్మోనెల్లా అనేది ఏంటంటే ఆహారం ద్వారా వ్యాధులను కలిగించవచ్చు సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా. నెక్స్ట్ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా ఏంటంటే క్షయ వ్యాధిని కలిగించడం జరుగుతుంది. అందుకే దీన్ని ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధికి కారణమని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ బ్యాక్టీరియాల యొక్క ప్రాధాన్యం ఏముందో ఒకసారి చూద్దాం. వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే పాలు, పెరుగు, చీజ్, వెనిగర్ తయారీలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. వివిధ రకాల బ్యాక్టీరియాలను మట్టిలో సారాన్ని పెంచుతాయి. అంటే నత్రజని స్థిరీకరణకు కొన్ని బ్యాక్టీరియాలు ఉపయోగపడుతున్నాయి. కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే మన జీర్ణక్రియకు ఉపయోగపడడం జరుగుతుంది. వీటి వల్ల కొన్ని హానికరమైన బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి కదా, అవి ఏం చేస్తున్నాయంటే కొన్ని బ్యాక్టీరియాలు మనుషులకు, జంతువులకు వ్యాధులను కలిగించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆహార పదార్థాలు పాడవడానికి కూడా కారణమవుతాయి కొన్ని. అయితే ఈ బ్యాక్టీరియాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సూక్ష్మ జీవశాస్త్రం లేదా మైక్రోబయాలజీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్టీరియాలు అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఏంటి, శిలీంధ్రాలు. ఈ శిలీంధ్రాలు అనేవి స్వభావంలో శీతజీవులు అని చెప్పుకోవచ్చు. వీటి శరీరం దారాల లాంటి హైఫైలతో ఏర్పడిన మైసీలియంగా ఉండటం జరుగుతుంది. అయితే వీటిలో క్లోరోఫిల్ అనేది ఉండదు. ఇవి కిరణజన్య సంయోగక్రియ అనేవి జరపవు అన్నమాట. ఇతర జీవుల నుండి ఆహారాన్ని గ్రహిస్తాయి. సాధారణంగా అయితే ఈ శిలీంధ్రాలు అనేవి ఆహారాన్ని తయారు చేసుకోవు కాబట్టి ఇవి ఇతర జీవుల మీద ఆహారం కోసం ఆధారపడడం జరుగుతుంది. ఇవి తడి ప్రదేశాల్లో, నేలల్లో కుళ్ళుతున్న పదార్థాలపై లేదా జీవుల యొక్క శరీరాలపై పెరగడం జరుగుతుంది. అయితే కొన్ని శిలీంధ్రాల రకాలు చూసుకుందాం మనం. అందులో ఫస్ట్ అమానీటా అనే శిలీంధ్రం ఏంటంటే తెల్లగా విషపూరితమైన శిలీంధ్రంగా చెప్పుకోవచ్చు దీన్ని. సెకండ్ ఈజ్ పఫ్ఫా కాఫ్, అంటే ఇది గుండ్రని ఆకారంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్
బ్రాకెట్ ఫంగస్ అంటే ఏంటంటే చెట్ల యొక్క దుంగల పైన పెరగడం జరుగుతుంది. ఇది బ్రాకెట్ ఆకారంలో పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఈస్ట్ అనేది ఏకకణ శిలీంధ్రం. ఇది రొట్టెల తయారీలో ఉపయోగపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే బ్రెడ్ తయారీలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రైజోపస్. ఇది రొట్టెలు మరియు పండ్లు మొదలైన వాటిపై నల్లగా పేరుకొని పోతుంది. అంటే బ్రెడ్ లాంటిది మనం తెచ్చి కొన్ని రోజుల ఇంట్లో అలాగే వాడకుండా పెడితే దానిపైన ఒక నల్లని బూడిద లాంటిది ఏర్పడడం జరుగుతుంది. అవే ఏంటి అక్కడ శిలీంధ్రాలు అనేవి పెరగడం జరుగుతుంది. ఇవి హానికరమైనవి. నెక్స్ట్ పీనికల్ కప్ అంటే ఈ కప్పు ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ శిలీంధ్రాన్ని పీనికల్ కప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కోరల్ ఫంగస్ అంటే ఏంటంటే కోరల్ల శాఖలుగా ఉంటుంది కాబట్టి దీన్ని కోరల్ ఫంగస్ అంటారు. నెక్స్ట్ ట్రాపిల్ అంటే నేలలో పేరుకుపోయి శిథిలమైన శిలీంధ్రం. ఇది నేలలో పేరుకుపోయి శిథిలమైపోయి ఉంటుంది అన్నమాట ఇది. నెక్స్ట్ పెనిసిలియం అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. యాంటీబయాటిక్ పెనిసిలిస్ అనే మనకు యాంటీబయాటిక్ని తయారు చేసుకోవడం కోసం మనం ఈ శిలీంధ్రాన్ని ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ గానోడెర్వా అనే శిలీంధ్రాన్ని కూడా మనం కొన్ని రకాల ఔషధాలను తయారు చేసుకోవడంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. మనకి ఈ శిలీంధ్రాల ప్రాధాన్యత చూసుకుందాం ఒకసారి. ఆహారం తయారీలో ఏ రకంగా ఉపయోగపడుతుందంటే రొట్టె, ఇడ్లీ, దోశ, కేక్, పెరుగు, చీజ్ మొదలైనవి తయారు చేయడంలో ఉపయోగపడతాయి శిలీంధ్రాలు. నెక్స్ట్ ఔషధాల తయారీలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. అంటే పెనిసిలియం, స్టాటస్ అండ్ సైకోసార్విస్ అండ్ మొదలైన ఔషధాల తయారీలో మనకు శిలీంధ్రాలను ఉపయోగించడం జరుగుతుంది. కుళ్ళిపోయిన పదార్థాలను విచ్ఛిన్నం చేసి పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయి ఇవి. ఇంకా కొన్ని శిలీంధ్రాలేమో ఆహారంగా ఉపయోగపడతాయి. అంటే మష్రూమ్స్, మనకు తెలిసే మష్రూమ్స్ తింటారు కదా, మష్రూమ్స్ అండ్ ట్రపుల్స్ మొదలైనవి తినడానికి ఉపయోగపడేవి. నెక్స్ట్ కొన్ని శిలీంధ్రాలు వృక్షాలకు, జీవులకు వ్యాధులను కలగజేయడం జరుగుతుందన్నమాట. అండ్ పరిశ్రమల్లో పులియబెట్టడంలో కూడా